అనగనగా ఒక చిన్న అబ్బాయి. వాళ్ళ ఇంట్లో చాలా పేదరికం. ఒకరోజు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే మందులు కొనడానికి వాడి దగ్గర డబ్బుల్లేవు. వాడొక కాగితం మీద ఇలా రాశాడు: ప్రియమైన దేవుడికి, నా అమ్మకి బాలేదు, మందుల కోసం నాకు 100 రూపాయలు పంపించు. ఆ ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్లో వేశాడు. పోస్ట్ మాస్టర్ ఆ ఉత్తరాన్ని చూసి మనసు కరిగి తన దగ్గర ఉన్న 50 రూపాయలు ఒక కవరులో పెట్టి దేవుడి దగ్గర నుంచి అని రాసి అబ్బాయికి పంపాడు. మరుసటి రోజు అబ్బాయి మళ్ళీ దేవుడికి ఉత్తరం రాశాడు: థ్యాంక్యూ దేవుడా, నువ్వు డబ్బులు పంపించావు, కానీ ఇంకోసారి పంపించినప్పుడు నేరుగా నాకే ఇవ్వు. ఆ పోస్టాఫీసు వాళ్ళు మధ్యలో 50 రూపాయలు తీసేసుకున్నారు. అబ్బాయి అమాయకత్వానికి పోస్ట్ మాస్టర్ నవ్వుకున్నాడు. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మన సహాయం వాళ్ళ నమ్మకాన్ని దేవుడి మీద లేదా మనుషుల మీద నిలబెడితే అదే మనకు పెద్ద బహుమతి.